నీ ఆరోగ్యం ఎవరు చూసుకోవాలా? మనమే చూసుకోవాలి. అక్కడ ట్యాబ్లెట్లు ఉన్నాయి, వేసుకోవచ్చు కదా, తినొచ్చు కదా. పిల్లలతో ఏం చెప్తారు? అమ్మా నీ పనిని నువ్వే చేసుకోవాలి. బాధ్యతనే భారం అంటారు. ఇప్పుడు తండ్రి పొద్దుటే లేస్తాడు, స్నానం చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, ఇంట్లో కూర్చుంటాడా? ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఎందుకు? కుటుంబ భారం అది. ఓకే, కుటుంబ భారాన్ని మోసే తండ్రి దేవుడు నీతో మాట్లాడతాడు. మరి నీ వ్యక్తిగతమైన భారం, నీ ఆరోగ్యం ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి నీ ప్రాసెస్ని ఆపేయకూడదు కదా. నీ శరీరం ఏం చేస్తుంది? ఆత్మసిద్ధమే. శరీరం బలహీనమవుతుంది. ఇప్పుడు నువ్వు నీ శరీరానికి కావలసిన మెటీరియల్ అందించాలి కదా, అవునా కదా? ఎవడైనా తాపీ మేసని తీసుకొచ్చి తాపీ మేసని అక్కడ పెట్టి ఏసునామమున మనం ప్రార్థన చేస్తున్నాను, ఇల్లు కట్టు ఇల్లు కట్టు అంటే తాపీ మేస్త్రి ఏం చేస్తాడు చెప్పండి? ఆడికి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వాలి. ఇసుక ఇవ్వాలి, రాయి ఇవ్వాలి, సిమెంట్ ఇవ్వాలి, ఐరన్ ఇవ్వాలి. అంతేగాని ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకో అంటే ఎప్పుడు అవుతుంది మెటీరియల్ ఎప్పుడు తెస్తారు అంటాడు. మన జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి.